సద్గురుకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ భారతీయ యోగి, ఆధ్యాత్మికవేత్త, అలాగే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన సద్గురు జగదీష్ వాసుదేవ్ కు కెనడా ఇండియన్ ఫౌండేషన్ CIF నుంచి గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు లభించింది. ఇది మామూలు అవార్డు కాదు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాలున్న వ్యక్తులు తమ తమ రంగాల్లో అద్భుతమైన ప్రభావాన్ని చూపినందుకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. సద్గురు ఈ అవార్డును అందుకోవడానికి ప్రధాన కారణం ఆయన చేపట్టిన కాన్షియస్ ప్లానెట్ అనే ఒక ఉద్యమం. ఈ ఉద్యమం ద్వారా ఆయన మానవ చైతన్యాన్ని పెంపొందించడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన అవిశ్రాంతంగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును కెనడా ఇండియా ఫౌండేషన్ అందజేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు సద్గురికి 50,000 కెనడియన్ డాలర్ల నగదు బహుమతిని లభించింది. ఇది మన భారతీయ కరెన్సీలో సుమారు 31,02,393 రూపాయలకు పైగానే ఉంటుంది. అయితే సద్గురు తన గొప్ప మనసును చాటుకున్నారు. తనకు బహుమతిగా వచ్చిన ఈ నగదు మొత్తాన్ని కావేరీ నది ప్రక్షాళన కోసం వినియోగిస్తానని ప్రకటించారు. కావేరీ నదిని పునరుజ్జీవం చేసి దానిపైన ఆధారపడి జీవిస్తున్న దాదాపు 8,04,00,000 మంది ప్రజల జీవితాలను మార్చడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ నగదును ఆయన కావేరీ కాలింగ్ అనే ఒక ప్రాజెక్ట్ కి అంకితం చేశారు. ఈ సందర్భంగా కెనడా ఇండియా ఫౌండేషన్ చైర్పర్సన్ రితేష్ మాలిక్ మాట్లాడుతూ, సద్గురు ప్రపంచవ్యాప్తంగా భూసారం క్షీణిత, వాతావరణ మార్పులు, ఆహార నాణ్యత వంటి అనేక సవాళ్లకు ఆచరణాత్మక దీర్ఘకాలిక పరిష్కారాలను అందిస్తున్నారని ప్రశంసించారు. వ్యక్తిగత శ్రేయస్సు, స్థిరత్వం, సమ్మిళితత్వం పైన సద్గురు చేసే బోధనల గురించి కెనడా దేశం కూడా ఎంతో ప్రయోజనం పొందొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యోగా, ధ్యానం పైన సద్గురు దృష్టి కెనడా ప్రజల ఆరోగ్యాలపైన, ముఖ్యంగా మానసిక అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికి ఉన్న వ్యవస్థకు ఆయన బోధనలు సంపూర్ణంగా సరిపోతాయని రితేష్ మాలిక్ స్పష్టం చేశారు. ఇక కెనడా ఇండియన్ ఫౌండేషన్ అనేది కెనడా భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడం పైన దృష్టి సారించిన ఒక ముఖ్యమైన ప్రజా విధాన ఆలోచన కేంద్రం. ఈ సంస్థ ఇచ్చే గ్లోబల్ ఇండియన్ అవార్డు మానవాళికి అత్యుత్తమ సేవలను అందించిన భారతీయ వారసత్వ వ్యక్తులకు మాత్రమే అందజేస్తారు. సేవ్ సాయిల్, కావేరీ కాలింగ్, యాక్షన్ ఫర్ రూరల్ రిజర్వనేషన్, ఈషా విద్య వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా పర్యావరణ, సామాజిక పరివర్తనకు నాయకత్వం వహించిన కాన్షియస్ ప్లానెట్ ఉద్యమకర్త సద్గురికి ఈ అవార్డు అందజేయడం నిజంగా గర్వకారణం. సద్గురు కృషి గురించి, ఆయనకు దక్కిన ఈ అరుదైన గౌరవం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో చెప్పండి.